విజయ్ యాంటనీ అలాగే 'బెచ్చగాడు' డైరెక్టర్ శశి 10 ఏళ్ల తర్వాత మళ్ళా కలిసి ఒక సినిమా జేస్తున్నారు. ఆ సినిమా పేరు తెలుగులో 'వంద దేవుళ్ళు', తమిళ్‌లో 'నూరు స్వామి'. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు వాళ్ళు మదర్ దేవత అనే కాన్సెప్ట్ మీద సినిమా జేశారు. తెలుగులో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఒక సర్ప్రైజ్ హిట్ స్టార్ కాస్ట్ లేని సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ తెలుగు చరిత్రలో ఉన్న అతి కొద్ది సినిమాల్లో 'బెచ్చగాడు' ఒకటి. సో, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా మీద పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోయినా సరే, నిజంగా సినిమా గురించి తెలిసినోళ్ళలో అయితే ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈ సినిమాలో కూడా అమ్మ అనే ఫ్యాక్టర్ మీద చేశారు. బట్ అమ్మ దేవత అనే కాన్సెప్ట్ 'బెచ్చగాడు' అయితే అమ్మని దేవతగా చూడకపోయినా పర్వాలేదు. ఒక మనిషిగా చూడాలి కాన్సెప్ట్ 'వంద దేవుళ్ళు'. సో, సినిమా ట్రైలర్‌లో పెద్దగా రివీల్ చేయలేదు స్టోరీ గాని, ప్రిమైజ్ గాని. బేసిక్‌గా ఒక సింగిల్ మదర్ ఒక సొసైటీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటది, సొసైటీ ఎలా జడ్జ్ చేస్తది, కొంతమంది రాబందుల్లా ఎలాగా పీక్కు తింటారు. బయటకు ఒక మాట మాట్లాడతారు గానీ, సొసైటీలో కొంతమంది మగవాళ్ళు హిపోక్రసీ. పగలొక మాట్లాడే మాట, రాత్రి ఒక మాట్లాడే మాట అండ్ చిన్న వయసులో సింగిల్ మదర్‌గా మారాల్సిన వాళ్ళు పడే అగచాట్లు, వాళ్ళ తాలూకా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నిట్లి గురించి వచ్చిన సినిమా 'వంద దేవుళ్ళు'. సో, సినిమా విషయానికొస్తే ఫస్ట్ 30, 35 మినిట్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సినిమాకి సంబంధించిన కోర్ చాలా ఫాస్ట్‌గా రివీల్ చేసేస్తారు. రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ఇమ్మీడియేట్‌గా స్టోరీ డైరెక్టర్ ఎటువైపు తీసుకెళ్తున్నారనే దానికి క్లియర్‌గా తన ఇంటెన్షన్ అన్నీ చెప్పేస్తారు. అండ్ ఈ 35 మినిట్స్‌లో స్టోరీ ప్రోగ్రెషన్ వచ్చి చాలా నీట్‌గా కనిపిస్తది. బట్ వన్స్ ఆ 35 మినిట్స్ అయిపోయాక సబ్ ప్లాట్స్ ఏయైతే ఉన్నాయో, ఆ సబ్ ప్లాట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. అక్కడక్కడ ఈ మెయిన్ ప్లాట్ అనే దాని మెన్షన్ ఉంటది గానీ, సబ్ ప్లాట్స్ ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల కథని ఇంట్రెస్ట్ లూజ్ అవుతాం. అక్కడ స్లో పేజ్ అనిపిస్తది. సినిమా పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ పెద్దగా కదలదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, హీరో విజయ్ యాంటనీ గారు సినిమాలో ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఎక్కడా కనిపియరు. సెకండ్ హాఫ్ ఒక 15 నిమిషాలు అయ్యేటప్పటికి ఆయన ఎంట్రీ ఉంటది. బట్ మీట్ ఆఫ్ ది ఫిల్మ్, ఎసెన్స్ ఆఫ్ ది ఫిల్మ్ 'వంద దేవుళ్ళు' అనేది ఈ సెకండ్ హాఫ్‌లోనే ఉంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఒక ఒకే సమయంలో జరిగే ఒక డెత్ అండ్ బర్త్ సీన్ ఒకటి చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అలాగే ఒక మదర్‌కి, వాళ్ళ మదర్‌కి జరిగే ఒక సీన్ ఒకటి. అండ్ అలా మదర్‌కి, వాళ్ళ పిల్లలకి ఒక భోజనం చేస్తున్నప్పుడు జరిగే కన్వర్జేషన్స్ కానీ, ఈ బ్లాక్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు. అండ్ క్లైమాక్స్ విషయానికొచ్చేటప్పటికి చాలా అంటే సింపుల్ క్లైమాక్స్. ఇటువంటి సినిమాలకి యాంటీ క్లైమాక్స్ ఇచ్చే స్కోప్ కూడా ఉండింది డైరెక్టర్ శశి గారికి. బట్ యాంటీ క్లైమాక్స్ అనేది ఇవ్వగలను, ఇచ్చే అవకాశం ఉంది అని చూపిచ్చి, బట్ ఆ యాంటీ క్లైమాక్స్‌ని ఒక స్మూత్‌గా ఒక ఫ్రెష్ హ్యాపీ ఎండింగ్ వైపుకి డ్రైవ్ చేశారు. ఆ డ్రైవ్ చేయడం కూడా ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ డెసిషన్ లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ మెసేజ్ ఆడియన్స్‌కి గాని, లేకపోతే సొసైటీకి గాని పంపించే క్రమంలో ఆ కన్వీనియంట్ క్లైమాక్స్ అనేది అనిపిస్తది. పెర్ఫార్మన్సెస్ వైస్‌గా చేస్తే విజయ్ యాంటనీ గారు చేశారు. వెరీ షార్ట్ రోల్ బట్ ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్. మదర్ క్యారెక్టర్‌గా చేసిన ఆవిడ చాలా చేశారు. పిల్లలుగా చేసిన ఎల్డర్ కొడుకుగా చేసిన విజయ్ యాంటనీ గారి మేనల్లుడు ఆయన కూడా చాలా చేశారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా గుడ్ సినిమా వాళ్ళ పరిధి మేరకు, వాళ్ళ పాత్రల మేరకు బానే చేశారు. టెక్నికల్‌గా బానే ఓకే. సినిమా స్పాన్‌కి లేకపోతే బడ్జెట్‌కి సరిపోయే విధంగానే ఉంది. చాలా తక్కువ లొకేషన్స్‌లో తీశారు. సో, మనకి ఈజీగా అర్థమైపోతది. చాలా ఫాస్ట్‌గా, చాలా కాంపాక్ట్ షెడ్యూల్‌లో చేశారని చెప్పి అర్థమైపోతది. బట్ ప్రొడక్షన్ వైస్‌గా ఏమి తక్కువగా అనిపించే విజువల్స్ గాని ఏమి పెద్దగా కనిపియవు మనకి. అండ్ మ్యూజిక్ కూడా 2, 3 పాటలున్నా సరే అయి పెద్ద రిజిస్టర్ అయ్యే పాటలు కాదు. ఆ ఫ్లోలో ఎలా కొట్టుకుపోతూ ఉంటాయి. సినిమా ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాలనుకుంటే వెరీ గుడ్ ఇంటెన్షన్ ఫిల్మ్. ఫస్ట్ మీకు చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ 35 మినిట్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ చాలా స్లోగా ఉంటది. కొద్దిగా డైవర్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంప్రెసివ్‌గా ఉంటది. అరౌండ్ 3-4 బ్లాక్స్ చాలా ఎఫెక్టివ్‌గా డెలివర్ చేస్తారు. ఫ్యూ డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అవుతాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక డైలాగ్ ఉంటది. 2 చెప్పుల్లో ఒక చెప్పు డ్యామేజ్ అయితే ఇంకో చెప్పుకు కూడా పనిష్మెంట్ ఉంటదని అంటారు. ఈ కంటెక్స్ట్ ఏంటో చెప్పను గానీ సినిమాకి చాలా జిస్ట్ ఆఫ్ ది కథని చెప్పే ఒక చిన్న డైలాగ్ ఇది. అండ్ విజయ్ యాంటనీ గారి డైలాగ్ ఒకటుంటది. ఆనందం దుఃఖంలో
మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి గానీ, వాటిలో మనం బతకూడదన్నట్టు అర్థం వచ్చేలా ఒక డైలాగ్ ఉంటది. చాలా బావుంటది. నేను ముందుగా చెప్పినట్టు వాళ్ళ మదర్‌కి మధ్యలో జరిగే ఒక బ్లాక్‌లో వచ్చే డైలాగ్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఫైనల్‌గా 'వంద దేవుళ్ళు' అనే సినిమా చెప్పాలంటే వెరీ గుడ్ ఇంటెన్షన్ ఫిల్మ్. మంచి బ్లాక్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ స్టార్ట్‌లో వెరీ గుడ్ స్టార్ట్. బట్ చాలా చోట్ల పేషెన్స్ టెస్టింగ్ బ్లాక్స్ ఉంటాయి. సినిమా కథకి డైవర్ట్ అవుతది. ఒక్కొక్కసారి ఇంకా ఇంటెన్స్‌గా చెప్పొచ్చా అనే ఫీలింగ్ కూడా వస్తది. డైరెక్టర్ ఇంకొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సిన ఉందా అనే అవకాశం కూడా మనకి చాలా సార్లు అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా సినిమా మొత్తం చూసి బయటకొచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ మనం గ్యారంటీగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని పార్ట్స్ బోర్ అవుతాయి. మీరు సినిమా చూడొచ్చా అంటే చూడొచ్చు ఒకసారి. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా సెట్ చేసుకొనెళ్ళండి. సో, ఎనీవేస్ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఎలా ఉంటదనేది నెక్స్ట్ ఈ వీకెండ్ అయ్యేటప్పటికి ఒక ఐడియా వస్తది.